ఫిబ్రవరి 3న వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన వాట్సాప్ అండ్ ఆల్సో మెటా మీద చాలా స్క్రూటినీ ఎదుర్కొన్నారు సుప్రీం కోర్ట్‌లో. మన ఇండియన్ సుప్రీం కోర్ట్‌లో. యాక్చువల్లీ సీసీఐ వాళ్ళకి దగ్గర దగ్గర 213,14,00,000 ఫైన్ గూడా ఏసింది. ఎందుకనుకుంటున్నారు? వాట్సాప్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఒక థింగ్ వస్తుంది. ఏంటి? లీవ్ ఇట్, టేక్ ఇట్ ఆర్ ఎల్స్ లీవ్ ఇట్ అనేది. అంటే మీరు మాకు ప్రైవసీ అగ్రీమెంట్స్‌లో ఓకే అని కొడితేనే మేము మీకు వాట్సాప్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తాము అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ప్రశ్నించింది మెటాని. మీరిలా ఎలా చేస్తారు అని చెప్పేసి ఈ ఫైన్ అయితే ఏసింది. కానీ అది ఇంకా స్టేలో ఉందన్నమాట. ఫిబ్రవరి 9థ్ రోజు యాక్చువల్ జడ్జ్‌మెంట్ బయటకొస్తుంది. 2021 ప్రైవసీ యాక్ట్ ప్రకారం అసలు మీ వాట్సాప్ నడిపించట్లేదు. మా ఇండియన్స్ ప్రైవసీని బాగా వాడుకుంటున్నారని చెప్పేసి చాలా చివాట్లయితే పెట్టింది. మరి ఫిబ్రవరి 9థ్ రోజు ఏం జరుగుతుందో చూడాలి మరి. మనకైతే యాక్చువల్లీ ఎక్కువ వాట్సాప్ అలవాటయిపోయింది. ఒక లిటరల్లీ మనం పొద్దున్న లేస్తే బ్రష్ ఎలా చేస్తామో అలా వాట్సాప్ వాడుతున్నాము. సో, ఇండియన్స్‌కి బాగా అలవాటయిపోవడంతో ఇంకా సుప్రీం కోర్ట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది ఒక క్వెషన్ మార్క్‌గా ఉందన్నమాట.